ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతా అందని కలా. ఆడియన్స్, మేము ఎందుకు ఇంత బాధగా ఉన్నామంటే మా పెళ్లి చూపులు ఫెయిల్ అయినాయండి. వెంటాడుతూ వేధించాలా, మంటైనను సాధించాలా. కాదు, తాగినట్టున్నా. పెళ్లి చూపులు క్యాన్సిల్ అనేది తాగాలి కదా. మామూలుగా ఎవడైనా ఏదైనా ఫెయిల్ అయితే తాగాలనుకుంటాడు, నువ్వు తాగడానికే ఫెయిల్ అవ్వాలనుకుంటావు. అదే నీతో వచ్చిన ప్రాబ్లం. కాదు, ఈ చొక్కా చూసి ఎవరైనా ఇంద్రలా ఉన్నారా? ఇంద్ర అనలేదు కానీ ఏంద్రే అన్నారు ఈ వచ్చే దారి పొడుగున. నాకు ఇప్పుడు మన పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినందుకు కూడా బాధ లేదు, కానీ మన పెళ్లి చూపులని ఊరంతా బిల్డప్ ఇచ్చాం కదా, ఇప్పుడు అది వాళ్ళకి తెలిస్తే మనల్ని ఫుల్ ఎగతాళి చేస్తారు. ఎలాగైనా మన పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినట్టు వాళ్ళకి తెలియకూడదు, కవర్ చేయాలి. ఓకేనా? డైరెక్టర్ గారు, మీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ జోడీలు కాన్సెప్ట్లు పెట్టొద్దని. అక్కడ చూడండి, ఆయన డైరెక్ట్ గా మంచం తెచ్చుకున్నాడు. ఏం చేద్దామని ఏంటో. హలో, ఏంటండి ఇది? అది కూర్చో. ఏంటి మీకు మంచం ఉంటే సరిపోద్దా? మనిషి ఎవరన్నది కూడా చూడరా, మనిషి ఎవరన్నది కూడా చూడరా. నేను మీకోసం బెడ్ తీసుకొచ్చాను రా ఫస్ట్ నైట్ కి. వీళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారా. మనకేమో పెళ్లి చూపులే క్యాన్సిల్ అయింది, వీళ్ళకేమో తెలియపోయా. నీకు హెల్ప్ చేస్తా. నా వైఫ్ నేను ప్రాక్టీస్ చేసిన విషయం. ఫస్ట్ నైట్ లా ఫేస్ టు ఫేస్, సెకండ్ బాడీ టు బాడీ, మూడో రాత్రి కూడా ఆయన ఫేస్ టు ఫేస్ దగ్గరే ఉంటాడు. ఆయన సంగతి ఇది అంతే, అంతవరకే. ఈయనకేది ఏంటి? ఆయన సీరియల్ 300 రాత్రులు అదే పనిలో ఉంటాడు. ఆది గారు, మీ పెళ్లి ఫిక్స్ అయిందంటే కదా, మిమ్మల్ని పెళ్లిలో ఊరేగించడానికని ఏనుగులు మాట్లాడాను. ఏనుగులు మాట్లాడడం ఏంటి? ఎప్పుడో మీ పెద్దోళ్ళు మాట్లాడి కట్టబెట్టారు కదా మీకు ఏనుగుని. బావా, ఏంట్రా ఇది? నీ కోసం పెళ్లి పత్రిక తెచ్చా. ఇదేంట్రా? ఇది పెళ్లి పత్రికారా? ఈనాడు పత్రిక అంత తీసుకొచ్చారు, ఈనాడు పత్రిక అంత తీసుకొచ్చారు. దీని మీద చూడు ఏమని రాపిచ్చాను, అల్లు అర్జున్ ఆది. అదే మా పెళ్లి పత్రిక అయితే ఏమని రాసి ఉంటుంది తెలుసు? ఇక్కడ చిరంజీవి ఇమ్ము, శీలాచో వర్ష అని రాస్తారు. అంత పొడుగు రాయర్రా, చీ ఇమ్ము చిచి వర్ష అని రాసేస్తారు. ఇప్పుడు ఇవన్నీ కాదు, ఇప్పుడు నీకు పెళ్లి చూపులు కదా, నిన్ను ఓకే చేసే ఉంటారు. అందుకే ఇదిగో ఎగ్జాంపుల్ గా ఇది కూడా తీసుకొని వచ్చాను కార్డు. ఇది అన్న పట్టుకో, ఇది పట్టుకో, ఇది మీ ఇద్దరు మార్చుకోండి. ఆ బెడ్ కూడా మీకే. ఎందుకు? మా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినా బొకడా. హృదయమా ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ. ఏమయ్యా, మా కోసం తెచ్చానన్నావు? నీకు వేస్ట్ అయిపోయిందిరా, వేస్ట్ అయిపోయిందిరా. నీకు పెళ్లి అవ్వలేదు, ఈ పెట్టేది వేస్ట్ చేయాలి, ఈ పెట్టేది వేస్ట్ చేయాలి. నీ పెళ్లి చూపులని మంచి బట్టలు వేసుకుని రావాల్సి వచ్చింది. మంచి బట్టలు ఇవి, మంచి బట్టలు ఇవి. శాంతి కుమార్ గారు, అట్టట్టున్న మనకే పెళ్లిళ్ళని వాళ్ళకి అవ్వట్లేదంట. అసలు నాకు తెలిసి ఉంటది. అరే, పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిన తక్కువ అంచనా వేయకండ్రా. ఈ ఎపిసోడ్ ఉంది, పెళ్లి కానోళ్ళు కూడా కొంతమంది వస్తారు, ఇక్కడే చూపులు కూడా జరగవచ్చు. నీ కార్డులో ఏమి రాయాలో తెలియక ఇలా ఖాళీ వదిలిపెట్టా. నీ ఇష్టం, ఎంతమంది రామంటే అంతమంది రాస్తా. సరే రానివ్వండి. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. మీదేంటి సర్కస్ థీమా మీది? కాదండి, మీ పెళ్లికి సన్నాయి తెచ్చిన. అలా లేదే, మీరు సర్కస్, మీ తాడు మీద నడిచే పండుకోతే అన్ని ఉన్నాయి ఇక్కడ. ఏంటి బాబు, ఏంటి కోపంగా ఉన్నావేంటి? మేనేజర్ మీద కోపంగా ఉంది. అది ఏమైంది? ఈసారి నీకు ఫస్ట్ నైట్ ఉంటుంది అన్నాడు, వెంటనే ఎపిసోడ్ ఒప్పుకున్నా. ఫస్ట్ నైట్ లేదు, ఏమీ లేదు. మేనేజర్ చెప్పింది 1వ తారీఖు రోజు నైట్ ఎపిసోడ్ ఉంటదండి. ఫస్ట్ నైట్ ఉంటదని కాదు. ఏంటివి? నీకు ఎలాగ పెళ్లి కాబోతుంది కదా, ఫస్ట్ రోజు నైట్ ఈ పండుతో కొట్టు, సెకండ్ నైట్ ఈ పండుతో కొట్టు, మూడో రోజు నైట్ ఈ పండును కొడతా. ఓకేనా? రాను చాలా ఇష్టం రా నాకు. రాను కాదు, బాను ఆవిడ, బాను ఆవిడ.
ఏమైంది? నీ కోసం హనీమూన్ టికెట్స్ బుక్ చేసా. బ్యాంకాక్ వెళ్తావా లేకపోతే మలేషియా వెళ్తావా చెప్పు. నేనా మణికొండ వెళ్తా. ఎందుకు? పోయిందిరా. ఏం పోయింది? పెళ్లి చూపులే పోయిందిరా. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఇలాంటప్పుడే మనం గుండె రాయి చేసుకోవాలి. ఈ సమాజం మనని ఏదో లోపం ఉన్నోళ్ళ చూస్తది. ఓ, నీతో కలిపేసుకున్నారా మమ్మల్ని? అది పిలిస్తే ఫ్యామిలీతో వచ్చావనుగా. మీరు ఫ్యామిలీతో రావద్దు, ఒక్కరు రండి చాలు. ఏ ఎందుకు? అంత మందికి భోజనాలు మేము పెట్టలేం. ఎంగేజ్మెంట్ అయ్యి కొత్తగా వచ్చాం, జనాల్లో కూడా వెళ్తున్నాం. మీరు ఇంకా పెళ్ళే సెట్ కాలేదు. ఇంకా ఎన్నాళ్ళండి ఇలానే ఉంటారు? ఎంగేజ్మెంట్ అయితే జనాల్లోకి ఎందుకు వెళ్తున్నారు మీరు? ఫేమస్ అవ్వాలి కదా. ఫేమస్ అవడం కోసం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వీళ్ళు. ఏంటన్నా ఇప్పుడు సన్నా ఏం చేయాలి? నీకు మ్యాటర్ లేదా? మీరిద్దరు కలిసి వచ్చారా? ఇలాగే ఒకప్పుడు ఒకటి చెప్పనా అని అది వేరే హోమ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకటి చెప్పనాతో వచ్చావు. నీకు ఎప్పుడు ఏదో ఒక బాధ ఉండాల్సిందేనారా? నా బాధ పక్కన పెడితే నీ బాధ అయ్యో ఏయ్, ఇలా ఉంటది. అదొకప్పుడు, ఇప్పుడు అంతే. మాది ఇదిగో. అబ్బే ఇందుకే హైదరాబాద్ లో 3 నెలల నుంచి వర్షాలు. ఛీ! నాకు పెళ్లి చూపులు అవ్వకపోతే హైదరాబాద్ లో వర్షాలు అంటాడేంటాడు. అందుకే హైవేలో లారీలు కూడా తిరగట్లేదు ఈ మధ్య. అందుకేడా ఈ ఊర్లో బాటిల్ దొరకలేదు. పిండుకో బాగా ఇందా మీ పెళ్లి క్యాన్సిల్ అయింది. దీనికనే తెలుసురా. నెక్స్ట్ ఈ అమ్మాయితోనే పెళ్లి. ఇప్పటి వరకు అయితే కవర్ చేసాం. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దగ్గర కవర్ చేయాలో చూద్దాం. కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. ఏంటి గాడితో వచ్చా? నేను గాడితో రాలేదు, గుర్రంతో వచ్చా. అడిగింది మీ ఆవిడలే. అయినా ఈ గుర్రాన్ని వేసుకుని ఎందుకు వచ్చాను తెలుసా? నిన్ను ఈ గుర్రం మీద కూర్చోబెట్టి ఊరేగింత ఎలా ఉంటుందో తెలుసా? అసలు నువ్వు చేసిన పనులకు నిన్ను గాడిద మీద ఊరేగించాలి, అది నీకు తెలుసా? ఏంటి సంగతులు? మీ పెళ్లికి దుర్గారావు నాట్య మండలి ఈవెంట్ చేస్తా వచ్చామండి. మీరే చెయ్యాలి. మేము ఇద్దరం ఈవెంట్లు చేసి బోల్ డబ్బు సంపాదిస్తున్నామండి. ఇదిగో ఇలా రెబ్బల్లో కడితే అందరూ ఏదో వినాయక చవితి చందా అనుకుని వేస్తున్నారు. అవే డబ్బులు అనుకుంటున్నారు మీరు. నీ పెళ్లికి బాజన్ 3లు, బాజన్ 4లు, బాజన్ 6లు, బాజన్ 7లు అన్ని తెచ్చా. అమ్మా నువ్వేం తెచ్చా? మీకోసం పెళ్లి పందిరి, కుక్కరి, నక్కరి, టక్కరి ఇవన్నీ తీసుకొచ్చా. మీరందరూ వచ్చారు కదా, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మీరు ఏం అనకూడదు. మరి నా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయింది. ఏంటిది? ఎగతాళి చేస్తున్నా. ఏంటి మీ పెళ్లి చూపులు ఆగిపోయాయి? అందులో మా ఫోన్ లో కూడా మై గాడ్ అని సేవ్ చేసుకున్న మీ పెళ్లి చూపులు మై ఆగిపోయాయి. గాడ్ తీసేసి సరే క్యాన్సిల్ అయితే అయిందిలే. మీరు ఎలా? హలో అమ్మా, అది పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఎంత ఎటకారించాడు దొంగ సచ్చినోడు. ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నారా? ఏంటయ్యా? బేసిక్ గా ఆదివారం అందరికి సెలవు, నీకు ప్రతిరోజు సెలవే. మన క్యాన్సిల్ అయిందని వాళ్ళంతా విర్రవేగుతున్నారు కదా. ఇప్పుడు పని చేద్దాం, మనకు దక్కంది ఎవరికి దక్కకూడదు. అందుకని జోడీలుగా వచ్చిన వాళ్ళని మనం విడగొట్టేద్దాం. అప్పుడు మనం కూడా సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. ఇదిగో బా అట్లే ఇమ్మానేలు, వర్ష, మీ ఇద్దరులో ఎవరు ఎక్కువ లవ్ చేస్తున్నారు? నేనే ఎక్కువ ప్రేమించాను. చూసావా, అసలు నీ వెనకాల తిరగటమే ఎక్కువ అన్నట్టు చెప్పాడు. నీతో స్కిట్లు చేసి అందరూ లేడీ గెటప్ అన్నా కూడా నేను ఓర్చుకోవడం ఎందుకురా? అదే నిజమని చెప్తే అందరూ ఏమంటారు కదా. నా ప్రేమే గొప్పది. ఏంట్రా పెద్ద పెద్ద బట్టేసుకొని? ఇది ఒక ప్రేమ. వాడితోరా నువ్వు ఉండేది? దేనికంటే అటు వెళ్ళి కూర్చోవడం బెటర్. చిచ్చి నువ్వు నాకు వద్దునంత పెద్ద పొట్టేసుకొని
సరే మీ ఇద్దరు ఎవరికి ప్రేమ ఎక్కువ? నాకు అసలు లేదు. నేను చూసి ఎవరికైనా వస్తుందా? నాకు సంతకాలు రావట్లేదు. కాదురా, నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా అమ్మాయి ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఎక్కువ ప్రేమిస్తున్నా. నువ్వు ఎక్కువ తింటున్నావు అంటే ఓకే, కానీ ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే ఎవడో నమ్మడు. నువ్వు వాడికి అలాంటి అబద్ధాలు చెప్పు. నాకు తెలిసి వీడే ఎక్కువ ప్రేమిస్తాడు. వీడా వేస్ట్ కడిపెట్టు, నాకు వద్దు వీడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? శాంతి కుమార్ గారు డైరెక్షన్ చేస్తున్నారు అనుకుంటా. మొన్న ఎప్పుడో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయితో కనపడ్డారు ఎక్కడో బయట. నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. అసలు ఏం లేదు, అదంతా ఊరికే ఇది సినిమా. అసలు నీకు నేను పడ్డమే ఎక్కువ. మళ్ళీ ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే అసలు నేను ఉండను. ఇదైతే నిజం. లాస్ట్ లో చెప్పారు చూడ, ఆయనకి మీరు పడ్డమే ఎక్కువ. అది నిజం. ఏమ్మా, అసలు అన్ని తెలిసి కూడా వాడు ఉండడమే ఎక్కువ. మళ్ళీ మీ ఇద్దరు పొలాలు పెట్టాలా నేను? అస్సలు ఉండను, ఒక్క క్షణం కూడా ఉండను. మీ ఇద్దరు నిజం చెప్పండి, సీరియస్ గా. ఏంటా మీకు మ్యారేజ్ అవ్వలేదు? మీకు ఎన్ని ప్రాబ్లం ఉందో మ్యారేజ్ చేసి ఫ్యామిలీ హ్యాపీ అవ్వడం ఇందాక మీరే కదా మా అన్నగారు వచ్చి చెప్పింది. ఎలాగోలాగా మా ఆవిడని నన్ను విడదీయండి, నేను భరించలేకపోతున్నానని చెప్పారు. ఆయన అందరితో అలా చెప్తూ ఉంటారు, నాకు అలవాటు అయిపోయిందండి. మీ ఇద్దరు ఒక చోట కూర్చుందామని ఫిక్స్ అయ్యారా? కాదు ఆది గారు, నాకు తెలిసి మాస్టర్ కంటే అక్కదే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా ఇప్పటి వరకు వాళ్ళు కోమాకి వెళ్ళారు, నా కోమా వెళ్ళిపోతున్నా. ప్రసాద్ అన్న, మీ ఇద్దరు చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరు ఆరోగ్యం ఎక్కువ బాగుంటది? నాది. చూసావా ఆవిడ ఎలాంటి లుక్ ఇచ్చిందో? నా ఆరోగ్యాన్ని ఆయనకి ఇస్తే ఆయన ఆరోగ్యంగా ఉంటుంది. వద్దులేమ్మా, నీ పబ్లిసిటీ వద్దుగా. మీరు ఇటు వస్తారా? రారా? అయితే ఎక్కడే ఉండరా? ఇదిగో మీరు ఎక్కడే ఉండండి, వీళ్ళిద్దరు ఎవరో తేల్చుకొని అప్పుడు డిసైడ్ చేయండి. ఒక అమ్మాయినా పర్వాలేదు, అమ్మాయి కూడా లేదు. ఇది ఒక జన్మ. ఉంటారా? వస్తారా? ఇక్కడే ఉంటారా? ఇంకో సాంగ్ అయిపోయా. మేము గొప్ప అనిపించుకునే వరకు మేము మీతో కలవము. అవసరమైతే చెప్ప పట్టుకొని అడుక్కుంటాం కానీ మీరు గొప్ప అంటే ఒప్పుకో. ఇది మీరు డిసైడ్ చేసేది కాదు. మాస్టర్ చూడు, మీరు ఇంటికి రావద్దు, మేము ఇంకో అమ్మాయిని పిలుచుకుంటాం. ఇదిగో చిన్నగా మన పెళ్లి చూపుల మీద నుంచి టార్గెట్ వాళ్ళ మీదకి వెళ్ళింది. వాళ్ళ గొడవ పెట్టేసాం, విడగొట్టేసాం. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీని పిలిచి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఈ రోజు ఎంటర్టైన్మెంట్, ఓకేనా? ఇదిగో బాబు, మీ ఇద్దరిలో ఎవరి ప్రేమ గొప్పదని తేల్చడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్తారు, ఓకేనా? నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. అందమా అందుమా, అందనంటే అందమా, ప్రాణమున్న పైడి బొమ్మ, పారిజాత పూల కొమ్మ, పరవశాలు పంచవమ్మ, పాల సంద్రమ. హాయ్ ఆది గారు. హాయ్ సన్నీ. హాయ్ రష్మి, ఎలా ఉన్నావు? రోజుకి నా అందం మీద బాగా కేర్ తీసుకుంటున్నాను. పెరిగింది కదా? రోజులు పెరుగుతున్నాయి కానీ అన్నం అయితే పెద్దగా పెరగట్లేదు. మీకు ఒక బాధాకరమైన విషయం చెప్పాలి. చెప్పండి. మా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పటి వరకు ఒక మంచి న్యూస్ విన్నానంటే అది ఇదే. అంటే మొత్తానికి మీది ఫెయిల్ అయిందన్నమాట. మా పెళ్లి చూపులు ఫెయిల్ అయింది. మా పెళ్లి చూపులు పోతే పోయినలే గానీ ఆ బాధతో ఇక్కడికి వచ్చిన జోడీలందరినీ విడగొట్టారు. వాళ్ళల్లో ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారని తేల్చడమే మీ పని. రష్మి, అయితే వీళ్ళలో ఎవరు గొప్పగా ప్రేమిస్తున్నారని తెలుసుకోవడానికి కొన్ని టాస్క్లు మనం ప్లాన్ చేస్తున్నాము. సో నువ్వు ఇక్కడ నుండి చూసుకో, నేను అక్కడ నుండి చూసుకో. మీరు అక్కడ నుండి చూడండి. ఓకే. అందమా అందుమా, అందనంటే అందమా,